గట్టి కూడా చెప్పండి. దేవుని మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఆ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ఒట్టిగా విని వెళ్ళేవారై ఉండక దేవుని సేవలోనికి ప్రవేశించాలి. చంచల మనస్కులు గాక స్థిరబుద్ధి గలవారై దేవుని పాత్రలు కావాలి. వారి కోసం ప్రార్థన చేయండి. మీరు కూడా మీలో నుంచి కూడా అలా ఆశిస్తాను నేను. వాళ్ళు మీలో కూర్చొని విన్నవాళ్ళు ఇప్పుడు సెమినార్కి జాయిన్ అయ్యారు మొత్తం. అర్థమైందా? అట్లా మీలో నుంచి సేవకులు లేవాలి, పరిచారకులు లేవాలి. పరిచారకుల అవసరం ఉంది ఇప్పుడు వాళ్ళందరూ పరిచారకులు. అంతకుముందు వాళ్ళందరూ మరి సేవలోనికి దిగారనుకో, మరి పరిచర్య కుంటుపడిద్ది కదా. కాబట్టి ఆదివారం వచ్చి వెళ్ళిపోవటం కాదు, పరిచర్య కోసం సిద్ధపడాలి. ఎంతవరకు ఉంటామో తెలియదు కదా. ఉన్నంత వరకు 10 మందికి సువార్త చెప్పి ఆత్మను రక్షించడంతో పాటు అదే కార్యం జరుగుతున్న ఇక్కడ ఏదో ఒక పనిలో ఆఖరికి